కొంతమంది కోతేశాలు చూసినప్పుడు కుళ్ళి కుళ్ళి నవ్వు వస్తుంది, కొంతమందిని చూస్తే కరుక్కున కోపం వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ యాశాలు చూస్తే ఏ భావం లేకుండా బిగుసుకుపోతారన్నది మాత్రం పక్కా. ఏం లేదు, సింపుల్. వీళ్ళ రీల్స్ పిచ్చతో ఈ రచ్చ చేస్తున్నారు చూడండి. ఇది చూశాక ఒకటే అనిపిస్తుంది, వారమే దుంపల్లాగా ఎంతకు దిగించారా అని. ఈ అమ్మాయి ఆగానికైతే ఏందక్క నువ్వు మరి ఎలా ఉన్నావేందక్క అనాల్సిందే. అంత దారుణంగా ఉంది. మరి ఏమంటారు? ఇక్కడ ఈ ముగ్గురు ఆంటీలు కలిసి బుడ్డదాన్ని ఎలా బురిడి కొట్టిస్తున్నారో చూడండి. నోరు ఊరించి నోరు తెరిపించి మోసం చేస్తున్నారు. పాప రియలైజ్ అయితే ఉంటది వీళ్ళకి పండగ. వారమే బుర్రపాడు గాని ఇదేం బుర్రపాడు ఐడియారా. గోడ మీద బల్లిని బోల్తా కొట్టించడానికి పిల్లిని పైలట్ చేసేసారు కదరా. వాడండి వాడండి మీ వాడకం. ఈ తాత ఆపులేని ఊపు చూస్తే ఎవరి నోటమ్మటైనా వచ్చే మాట ఒకటే, మొసలోడే గాని మహానుభావుడని. చూడండి అసలు ఎక్కడన్నా తగ్గుతున్నాడేమో. రీల్స్ షార్ట్స్ అని కొందరేసే యాశాలైతే ఎగిరి ఎలకింతలు పడేలానే ఉంటాయి. అటువంటి అరాచకారుణ్ణే ఇక్కడ చూడండి. చూశాక ఒకటే అంటారు, ఏంట్రా ఈ పిచ్చ అని. ఈ ఇన్స్టాగ్రామ్ చొక్కలు ఎంత దూరం వెళ్ళిపోయారంటే రీల్స్ కోసం ఏదైనా చేసేలాగా. భయం బాధ్యత లేకుండా దాన్ని ముందుకొచ్చి దాన్ని అలా ఇరిటేట్ చేస్తుంటే దానికి కాలదా చెప్పండి. చూసింది కట్ చేస్తే మీరిప్పటి వరకు ఎన్నో వింతలు విడ్డూరాలు చూసుంటారు గానీ చూడగానే చెంగుమని కంగు తినే ఓ రేంజ్ విడ్డూరం ఇది. ఏంట్రా ఇది, ఏం మాస్క్ వచ్చిందిరా మామ. ఇక్కడ ఈ అమ్మడు అరగంట నుంచి కిక్కు కొడుతూనే ఉంది గానీ అది అవ్వట్లా. అయినా సరే ఎక్కడా తగ్గకుండా కొడుతూనే ఉంది, అయినా అది స్టార్ట్ అవ్వట్లా. ఎట్లా అవుతుంది? కొట్టే తీరును కొట్టాలి కదా అది అయ్యేదానికి. ఇక్కడ ఇదైతే మస్తు సీన్ అసలు. పోలీస్ అయినా ఈ కుర్రోళ్ళకి మంచి గుణపాఠం నేర్పిస్తున్నాడనే చెప్పొచ్చు. ఓ చెవుల్లో ఊదుకుంటూ గోల పెడుతున్నోడికి గ్యావురు మనేలా చేస్తున్నాడు. పిల్లోడికి ఇప్పుడు తెలిసి ఉంటది సరదా ఎలా ఉంటుందని. పొలిటీషియన్స్ లోనే ఈ పొలిటీషియన్ వేరయ్యా, ఈయన పంచుడే పీక్సయ్యా. ఇలాంటి పంపకం గురించి ఎక్కడా వినుండరు, అసలు ఎక్కడా చూసుండరు. ఏదో పంచదార పొట్లాలు పంచినట్టు పంచుతున్నారు. అసలు ఆ కోడ్ని ఇవ్వడం అనే ఐడియా ఏదైతే ఉందో అసలు ఆ ఐడియా వేసినోడు అనుకోవాలి. ఎలా రా అసలు ఎలా రా అని. ఎక్కడేం జరుగుతుందో చెప్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఏం చేస్తున్నావు రే? సినిమా పాటల ట్యూన్ తో దేవుడి పాటలు ప్రిపేర్ చేయడం చూసాం గానీ ఇక్కడ వీళ్ళు పాటతో పాటు డాన్స్ కూడా కంపోజ్ చేసి భజన చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఈ అంకుల్ సాగం అయితే అలా ఇలా కాదు, అదో రకం అరాచకమే. ఇంతకీ ఇక్కడ వీళ్ళ గొడవ ఏంటంటే నువ్వు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసావంటే నువ్వు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసావని, నువ్వు జరగంటే నువ్వు జరగని ఒకటే రచ్చ. ఇక్కడ వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే ఏ రచ్చ లేకపోతే పుట్టించి మరీ సిచ్చు పెట్టుకోవాలి అన్నట్టుకుంది.
కంటెంట్ కోసం ఎంతకైనా తెగిస్తారా, ఏమైనా చేసేస్తారు. మళ్ళా సోషల్ మీడియాలో వీడియో కోసం ఎంతగా తెగిస్తారా రే. స్క్రిప్ట్ అంతా స్క్రిప్ట్. మళ్ళా వీళ్ళ స్క్రిప్ట్ గురించి తెలియక చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముందా, వీళ్ళ దారుణాన్ని చూసి తలలు బాదుకుంటారు. ఇంకా కర్రలు పట్టుకుని వీరుల్లా నిలబడ్డారు గానీ అబ్బా అంత సీన్ లేదు. ఈ ఎలకకే 6 అడుగులు ఎగిరాడు, అల్లకల్లలో అయిపోయాడు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఈ రీల్స్ పిచ్చ ఆ వయసు ఈ వయసు అని ఏ వయసు వాళ్ళనే వదలదు, అందరినీ ఎగరేసుకుపోవడమే. ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు ఇన్స్టెంట్ గా ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. పిల్లోడు అడ్డంగా బుక్ అయిపోయాడు కానీ లాక్ అయిపోలా. ఇది నా జాగారా, నా జాగాకు వచ్చినప్పుడు మీరు అలర్ట్ గా ఉండాలా. జనరల్ గా పెళ్ళూరేగింపులో పాటలు పెట్టుకుని డాన్స్ వేయడం చాలా మంది చేస్తుంటారు. అయితే ఆ మ్యూజిక్ సిస్టమ్ కి సపరేట్ సెటప్ చేస్తుంటారు, వ్యాన్ లో ఫిక్స్ చేయడమో ఏదైనా వెహికల్ లో పెట్టడం లాంటివి. అయితే ఎక్కడ చూడండి మాస్ మాన్యువల్ గా మోత మోగించేస్తున్నారు. మరి ఆ ప్లానింగ్ కి ఆ పద్ధతికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఏందిరా ఇదే అనిపించేటి అరుపుల ఆగాన్ని ఇక్కడ చూడండి. ఆమె తింటా మూతికి పూసుకోవడం, పక్క నుంచి ఓడి తొడవడం. ఎవడా తుడిసేది అని పక్కకి చూస్తే కొంతమందికి క్రేజీ క్రియేటివిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఈడెవడుకో గానీ కిలోల లెక్కన ఉన్నట్టుంది. ఎంతో ఖర్చు పెట్టి డ్రోన్ ఆర్డర్ పెడితే డెలివరీ అయ్యాక దిమాగ్ ఖరాబ్ అయింది. అట్లా మరెంతకీ డ్రోన్ బదులు ఏమొచ్చిందో చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. చూడండి. మ్యూజిక్. అరే పిల్ల బాగా కష్టపడుతుందని పిల్లోడొచ్చి హెల్ప్ చేస్తున్నాడు, ఎంత దయాహృదయుడో అనుకుంటారు. అయితే ఆఖరికి ఏమైందిరా? ఏమైందంటే పిల్లని ఎక్కడికి వెళ్తున్నావు అంటే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అంది. కథం ఇంకేముంది అవసరం. ఒక ఇంజెక్షన్ చేపించుకోవడానికి ఈవిడ చేస్తున్న రచ్చ అయితే అంతా ఇంత కాదు. అరుపులు, కేకలు, బొబ్బలు. కొంతమందికి ఎలా అంటే చిరాకు పీక్స్ లో ఉంటుంది. ఊరికే చిరాకు పడిపోతుంటారు. ఇంకా చిరాకు పీక్స్ లోకి వెళ్ళిందంటే నాశనమే. మరి అలాంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఇక్కడ ఇవన్నీ చూడండి. కొంతమంది దరిద్రం ఎలా ఉంటుందంటే ఏదైనా భారీగా చేద్దామని భారీగా ప్లాన్ చేసి భారీగా చూపెట్టి ఆఖరికిలా బేకార్ అవుతారు. ఈ మధ్య ఏ వెడ్డింగ్ ముందైనా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ మ్యాండేటరీ అయిపోయింది. మరి సేమ్ ట్రెండ్ ఫాలో అవుదాం అనుకున్నారు కానీ పాపం వీళ్ళే ట్రెండ్ అయ్యారు. పాపం కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి ఎలా అయిపోతుందంటే మింగలాక కక్కలాక అన్నట్టుగా ఉంటుంది. డిటో అలాంటి పరిస్థితి ఎదురైంది ఇక్కడ బులుగు సొక్క బాబాయ్కి. పాపం ఎక్స్పెక్ట్ చేసి అయోమయం అయ్యాడు. మరి ఇంజెక్షన్ అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా భయమే. అయితే అరుపులతో ఆగం చేయకుండా దాని రియాక్షన్ చూడండి. నాకు అది కావాలి ఇది కావాలి అంటున్న ఆగంబాబుని ఎక్కడ చూడండి. ఒక పక్కన రికార్డు మిస్ అవ్వకూడదు, ఇంకో పక్కన రికార్డు డాన్స్ మిస్ అవ్వకూడదు. ఇంకెలా పుస్తకాలు పట్టుకొచ్చి పిచ్చెక్కించి బారేసాడు పిల్లగాడు. మనోడికి ఎంజాయ్ చేస్తూ చదవాలంటే ఇలా అర్థమైనట్టుంది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఆగుబోయా నిన్ను కత్తిలా తయారు చేస్తా అన్నాడని నమ్మి కళ్ళు మూసుకుని కూర్చున్నోడికి అట్ల కల్లోలం చేసేసాడు. ఇక్కడ ఈ బొంబాటి రాజా బొంబాటి పనికైతే బుర్ర పాడైపోతుంది చూడండి. చిన్న తేనె తొట్టి బీకి భద్రంగా బ్యాగ్ లో వేసి మూసాడు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే మనం తేనె కోసం తీసాడు అనుకుంటాం కానీ ఇక్కడ ఈ కోతి టాలెంట్ చూస్తే తెల్లమొహం వేయాల్సిందే. కానీ ఎంత టాలెంట్ ఉన్నా గానీ తిన్నగా పోకపోతే తిరగలబడమే అని కూడా ప్రూవ్ చేసింది. వారిని నీకెంతో అయ్యా. ఎన్నో దొంగతనాల గురించి వినుంటారు గానీ విన్నా వాటితో ఎక్కడా పొంతని ఉండని వేరే లెవెల్ వెర్రి దొంగతనాన్ని ఇక్కడ చూడండి. వారిని నీకేం పోయే కాలం వచ్చిందిరా, కోళ్ళెత్తుకుపోతున్నావు. మళ్ళీ మాస్ చూడండి, కారులో తిరుగుతూ కకృతి పని చేస్తున్నాడు. స్టెప్ వేయడం అంటే అరాకొరాగా వేసి సేద తీరడం కాదు, ఆళ్లతో ఏళ్లతో అల్లకల్లోలంగా అరుపులు పుట్టించేయాలా. అక్క మాత్రం క్రేజీ, అసలు క్రేజీ టాలెంట్.
దోస్తానా అంటే ఓన్లీ మనుషుల్లో మాత్రమే ఉంటదనుకుంటే పొరపాటే అని ఇక్కడ వీటిని చూస్తే అర్థమైపోద్ది. की बच्चन है खींचो अरे नीचे मत खींचो खींचो भाई ऊपर खींचो अभी मजा आएगा ना भिड़ो। अबे मेरे को तो अंदर लो। अरे हाँ जा बाबा जब मैं ही ना एकदम ही बाहर रह गया अरे भांजे मेरा खून का रिश्ता है, मेरा नंबर कब आएगा? ये ले फर्स्ट क्लास। వారిని దొంపలాగా ఎంతగా దిగించావురా అనేది దొంగతనాన్ని ఎక్కడ చూడండి. టోపీ పెట్టుకుని టోపీలు పెట్టే పద్ధతి అనుకుంటా మహాశయుడిది. బేగారు బుర్రతో బల్బులు కొట్టేసే కార్యక్రమం పెట్టాడు. ఇక్కడి కుక్క పిల్లి దాగుడు మూతలైతే క్రేజీ. అది చక్కగా దీని కళ్ళు గప్పి పైకెక్కేస్తుంది, ఇదేమో దాన్ని ఎత్తుక్కోలేక చచ్చిపోతుంది పాపం. బయట అక్కడ ఎవరెవరో ఏదేదో కనిపెడుతుంటే ఇక్కడ వీళ్ళేం కనిపెట్టారు చూడండి. నరాలు తెగిపోతాయి వీళ్ళు కనిపెట్టింది చూస్తే. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.